అట్లాగే నిన్న అసెంబ్లీలో చర్చ చూసాము. ఏదైతే సివిల్ సప్లైస్ గురించి దాదాపుగా 1000 కోట్లకు పైగా స్కామ్ జరిగిందో, అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్కామ్ జరిగిందో ఇక్కడ కేటీఆర్ గారు క్లారిటీగా చెప్పాలా. ఫస్ట్ ఏమంటారు ఆయన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రమేయం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆయనకు తెలియకుండానే ఇది జరిగింది, ఎవరు చేసిండ్రో మీరు కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ అక్కడ చెప్పకపోయేసరికి వీళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోవడం అనేది జరిగిందని క్లియర్గా తెలుస్తూ ఉన్నది. సివిల్ సప్లైస్ అనేది ఇప్పుడు కాదండి, గత 10 సంవత్సరాల నుండి ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందో, ప్రత్యేక రాష్ట్రంగా మనం తెలంగాణను తెచ్చుకున్నామో, సో తెచ్చుకున్నప్పటి నుంచి మనకి ఈ సివిల్ సప్లైస్లో ఘోరమైనటువంటి స్కాములు జరుగుతూనే ఉన్నాయండి. సో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సివిల్ సప్లైస్ మంత్రి ఈటెల రాజేందర్ గారు. సో ఒక పక్క మాకింత మీకింత అని చెప్పి 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సో వాళ్ళకి కావాల్సినటువంటి నిధుల కోసం చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో ఈయన సివిల్ సప్లైస్లో అప్పు చేసి ఆ అప్పు ద్వారా వచ్చినటువంటి డబ్బును వివిధ రూపాల్లో ఖర్చు పెట్టి మళ్ళా ఒక థర్డ్ పార్టీ నుంచి మళ్ళీ ఈయన అకౌంట్లోనే వేసుకునే ప్రక్రియ అనేది జరిగింది. 1700 కోట్ల అప్పు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ నుంచి సివిల్ సప్లైస్ కోసం అర్జీ పెట్టుకున్నాం. ఈ 1700 కోట్ల అప్పుకి ఇప్పటికీ కూడా ఇప్పటికీ మనం కట్టినటువంటి మిత్తి ఎంతనో ఎరికైనా 1300 కోట్ల మిత్తి కట్టినాం మనం. అంటే తీసుకున్న అప్పు 1700 కోట్లు, మనం కట్టినటువంటి ఏదైతే ఉందో మిత్తి 1300 కోట్లు. ఫేక్ బిల్స్ని సృష్టించి రకరకాల ట్రాన్సాక్షన్స్ చేసి దాని తర్వాత కూడా మిల్లర్లతోటి కుమ్మక్కయి దాదాపు సివిల్ సప్లైస్లో ఈటెల రాజేందర్ గారు హయాంలోనే 5000 కోట్ల స్కామ్ అనేది జరిగింది. సుమారుగా 4500 కోట్ల స్కామ్ అనేది జరిగింది సివిల్ సప్లైస్లో. సో దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి దాని గురించి ప్రతిసారి చర్చ జరుగుతూనే ఉన్నాయి. ఆఫ్ ద రికార్డ్ మీడియా బయట పెట్టట్లే అండ్ చాలామంది దాని గురించి మాట్లాడట్లేదు, తప్పుదోవ పట్టిస్తున్నారు. బట్ ఆ కేసు ఇంకా FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఎట్లా సాధ్యమైంది, ఈ బిల్స్ ఏడికేళ్ళు వచ్చినాయి అనేది మేము కొనకముందే కొన్నామని చెప్పి అమ్మకముందే అమ్మినామని చెప్పి ఎట్లా పెడతారని చెప్పి సో FCI క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇంకా అది నడుస్తూనే ఉంది. సివిల్ సప్లైస్ అనేది పూర్తిగా చీకట్లో ఉంది, మొత్తం అప్పులపాలైంది, చీకట్లో ఉంది. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కొద్ది మేరకు ఏమైనా మార్పు వస్తుంది అనుకుంటే వీళ్ళు కూడా మరి ఈ 1000 కోట్ల స్కామ్కు నాంది పలికిండ్రు. మిల్లర్లతోటి కుమ్మక్కై వీళ్ళు కూడా ఇదే పని చేసిరని కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది. అంటే నేర్చుకున్నట్టున్నారు పాపం ఎట్లా చేయాలి ఏంది అనేది. ఎన్నికలు లేకున్నా రుణమాఫీ చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉన్నారు. నిన్న అసెంబ్లీలో సో రుణమాఫీ 2వ విడత రుణమాఫీ చేయడం జరిగింది. సో ఒకసారి చూద్దాం వివరాల్లోకి వెళ్తే, ఒకసారి 30,000 కోట్లు దేశంలోనే రికార్డ్. రైతులకు అండగా ఉన్నామని చెప్పేందుకే వారి ప్రయోజనాలకు ప్రాధాన్యం. 12 రోజుల్లో 1,25,000 కోట్ల రుణమాఫీ. ఆగస్టులో పూర్తి రుణ విముక్తుల్ని చేస్తాం. సోనియా రాహుల్ మాటను నిలబెడుతున్నాం, ఇది మా నిబద్ధత. రేవంత్ 2వ విడత రుణమాఫీని ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఎస్, ఇక్కడ చూస్తే 12 రోజుల్లో 12,500 కోట్ల మాఫీ. ఎస్, రైతులు ఆనందంగా ఉన్నారా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రుణమాఫీతో? సో దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి అండ్ అలాగే పోల్ చేయండి, మీ అభిప్రాయాలను తెలియజేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి మాఫీ చేసినటువంటి రుణమాఫీతో తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఆనందంగా ఉన్నారా? ఆప్షన్ ఏ ఎస్, మాకు ఆనందమే. ఆప్షన్ బి ఆనందంగా లేదు. ఎందుకంటే చాలామంది మా దృష్టికి తీసుకొస్తుంది ఏంటంటే రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి లేదా కుటుంబానికి ఒకరికి మాత్రమే. ఇప్పుడు అన్నకు 5 ఎకరాలు ఉంటాయి, తమ్ముడికో 5 ఎకరాలు ఉంటాయి. సో వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మళ్ళీ సపరేట్గా ఉంటారు.
ఇక్కడ ఏంటంటే కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఇస్తామంటున్నారు. మరి అన్నకిస్తే తమ్ముడు కోపమాయే, తమ్ముడికి ఇస్తే అన్నకి కోపం, మళ్ళీ అక్కడ నుంచి ఒక పంచాయతీ. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అండ్ వాళ్ళు సపరేట్గా కూడా లోన్స్ పెట్టుకొని కల్టివేషన్ కోసం వాడుకుంటూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? సో కుటుంబానికి ఒకరికి మాత్రమే మేము రుణమాఫీ చేస్తాము, అందరికీ చేయమని అంటూ ఉన్నారు. మరి లోన్లు కూడా మరి కుటుంబానికి ఒక్కటే ఇస్తామని చెప్పి ఎందుకు బ్యాంకులు చెప్పవు? కుటుంబానికి ఒకరికే ఇస్తాం, పేరున అందరికీ ఇయ్యం అని చెప్పి. సో మినిమం 5 ఎకరాలు 10 ఎకరాలు తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకన్నా చేయాలి కదా. సో దీని మీద మీ అభిప్రాయం ఏందో దయచేసి తెలియజేయండి. అండ్ అలాగే అసెంబ్లీ అనగానే నాకు ఏ గుర్తొచ్చిందంటే, నేను ఒక చిన్న పని మీద అసెంబ్లీకి పోవాల్సి వచ్చింది. పోయిన తర్వాత నేను ఒక సైడ్కి వెళ్ళి నేను కూర్చున్నా, ఒక దగ్గర కూర్చున్నా. అక్కడ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు. సో ఆయన నన్ను చూడలేదు. సో నేను కూడా నాకంత పెద్ద పరిచయం ఏం లేదు. సో ఆయన పాపం పిఏ అసెంబ్లీలో ఏం మాట్లాడాలో ఆయనకి వివరిస్తూ ఉన్నారు. డెఫినెట్గా పిఏలు లేకపోతే మంత్రులకు ఓఎస్డీలు గతంలో ఏం జరిగింది, లేకపోతే రకరకాల అంశాల మీద వాళ్ళ నియోజకవర్గాలకు కావాల్సిన వాటి మీద మొత్తం కూడా రాసిస్తారు. వాళ్ళు ఒక చర్చ జరుపుకున్న తర్వాతనే అసెంబ్లీలో అవన్నీ కూడా మాట్లాడుకుంటారు. అంటే ఉట్టిగానే వచ్చి మాట్లాడుకోవడం కాదు, ఎందుకంటే ప్రతిదీ అసెంబ్లీలో మాట్లాడాలి అంటే అది మామూలు విషయం కాదు. సో అన్నీ ఒకసారి తిరిగేసుకోవాలా లెక్కలతో సహా. అందులో బడ్జెట్ అంటే ఇంకా ఘోరంగా ఉంటుంది. సో పాపము ఆ పిఏ ఈయనకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, ఉండవయ్యా ఏదో ఒకటి మాట్లాడి పడేసలే ఊరికే నాసా అని అంటా ఉన్నాడు. పక్కన నాకు నవ్వు వచ్చింది. అంటే లైక్ మాట్లాడడం ఇష్టం లేనప్పుడు అసెంబ్లీకి నువ్వు రావడం ఎందుకు? నీ నియోజకవర్గంలో ప్రజల సమస్యల గురించి చర్చించడానికి నా నియోజకవర్గానికి స్కూల్స్ లేవు, నా నియోజకవర్గానికి హాస్పిటల్స్ లేవు, నాకు దానికోసం ఇన్ని ఫండ్స్ కావాలా అని అడగరెందుకు? అంటే అది ఒకరు నేర్పించాలనా? మరి ఎందుకు రాజ్యాంగబద్ధంగా ఓట్లు అడగడం ఎందుకు? నాకేం మాట్లాడడం రాదు, చట్ ఏదో ఒకటి మాట్లాడి పడేస్తలే, ఊరికే విసిగించకు, మీరు కూడా ఏదో ఒక ఓట్లు వేసి పడేసేయండి అని ఎలక్షన్స్ టైంలో ఎందుకు చెప్పారు? నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేది పేరు చెప్పదలుచుకోలేదు. బట్ ఏదో ఒకటి చెప్పి పడేస్తా ఊరికే, నా వల్ల కాదు ఇదంతా అని అంటా ఉన్నాడు. అంటే నాకు అక్కడున్న నాకు లైక్ నవ్వాలా, ఏడవాలా, పోయి నా షోనే పడిందని చెప్పి బాధపడాలా అనేది అర్థం కాలేదు. కానీ మొత్తానికైతే ఇది జరిగిందనమాట. అంటే నేను ఒకటే, సరే కాంగ్రెస్ ఎమ్మెల్యేనా ఏ ఎమ్మెల్యేనని పక్కన పెట్టండి, ఎమ్మెల్యేలు దయచేసి మీ బాధ్యతలు మీ నియోజకవర్గ తరపున ఏం కావాలి అసలు మీ ప్రజలకు అనేది అట్లీస్ట్ ఒక మినిమం నోటు మీ దగ్గర ఉండి, నోటు కన్నా ముఖ్యంగా ఒకసారి మీరు ఎలక్షన్స్లో తిరిగినప్పుడు మీ మైండ్లో ఒక స్కాన్ అనేది జరగాల. మీరు ఓట్లాడడానికి వెళ్ళినప్పుడు మీరు కొన్ని హామీలు ఇచ్చి ఉంటారు, నా నియోజకవర్గానికి ఇది కావాలి, ఇది చేస్తాం మేము ఖచ్చితంగా అని చెప్పి. సో వాటి కోసం నిధుల కోసం అన్న అడగాలి కదా అసెంబ్లీలో. సో దయచేసి అంటే మిగతా వాళ్ళని ఇట్లా మాట్లాడకుండా ఉంటారని, ఇప్పుడు నేనేదో అతన్ని టీజ్ చేయట్లేదు, నేనేం చేయట్లేదు, బట్ ఏంటంటే మిగతా వాళ్ళు అట్లా మాట్లాడకుండా ఉంటారు, వాళ్ళ నియోజకవర్గాల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారు అని చెప్పి మాత్రమే నేను ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను చాలా రిక్వెస్టెడ్గా. ఓకే, అంటే ఇట్లా ఉన్నారు మన ఎమ్మెల్యేలు అని చెప్తున్నాను నేను. ఓకే, ఇక్కడ 3వ విడత రుణమాఫీ 2 దఫాల్లో 2 లక్షల వరకు బకాయిలు ఒకేసారి మాఫీ, అంతకు మించి అప్పున్న వారికి మరో దఫాలో 15,000 కోట్ల అవసరమవుతాయని చెప్పి అంచనా. ఎస్ సార్. ఎస్, ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఎమ్మెల్యేల యూటర్న్.
ఎస్, ఎమ్మెల్యేలు అందరూ యూటర్న్ కొడుతున్నారా, మళ్ళీ బీఆర్ఎస్ దారికి చేరబోతున్నారా? దానికి కారణం ఏంటి? కాంగ్రెస్లో ఉన్నటువంటి పరిస్థితుల, లేకపోతే ఈ గొడవలు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళనే పట్టించుకోవట్లే, మమ్మల్ని ఏం పట్టించుకుంటున్నారని చెప్పి వాళ్ళకి ఏమైనా బుద్ధి వచ్చిందా? లేకపోతే బీఆర్ఎస్ఏ బెటరు, ఏదైనా కలిసి కొట్లాడాలి అన్న మనం కలిసి కొట్లాడాలన్న ఇదే అయి ఉండొచ్చా? సో ఏమై ఉండొచ్చు అనేది మనం ఆలోచించాలి ఒకసారి. అండ్ అదే రకంగా ఒక్క నిమిషం, ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలంటే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి తిరిగి గద్వాల శాసనసభ్యుడు కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ దరికే చేరుకోబోతున్నారని వార్తలు కాదు, కన్ఫర్మేషన్ ఇచ్చిండు ఆయన. కేటీఆర్ను కలిసి గర్ వాపసి అని చెప్పి ప్రకటన. అదే దారిలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఉండబోతున్నారు. ప్రచారాన్ని ఖండించిన తెల్లం వెంకట్రావు, కాళ యాదయ్య. సో తెల్లం వెంకట్రావు, కాళ యాదయ్య ఇద్దరు కూడా ప్రచారాన్ని ఖండిస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ గద్వాల్ ఎమ్మెల్యే అయితే నేను ఇంకా వచ్చేస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఈ కాళ యాదయ్య మాత్రం, తెల్లం వెంకట్రావు మాత్రము కష్టమే అని అంటా ఉన్నారు. బట్ ఒకటి, వీళ్ళ ఎవరెవరైతే ఇప్పుడు పార్టీలు మారిపోయినారు వాళ్ళు ఖచ్చితంగా ఇక వాళ్ళ